నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 31న జరగనున్న చంద్రబాబు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సభాస్థలిని పరిశీలించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, డాక్టర్ అరవింద్ బాబు. ఈ ఏడాది చివరి మున్సిపల్ సమావేశంలో అంతా ప్రజాపక్షమే, నిర్మాణాత్మక చర్చలతో ముగిసిన సమావేశం. పోటాపోటీగా జరిగిన భాష్యం స్కూల్స్ క్రికెట్ పోటీలు, గెలుపొందిన విద్యార్థులను అభినందించిన ఉపాధ్యాయులు. భారతీయ జనతా పార్టీ చిలకలూరిపేట పట్టణ అధ్యక్షులుగా కోట పవన్ కుమార్ గాంధీ ఎన్నిక, శుభాకాంక్షలు తెలిపిన పార్టీ శ్రేణులు. రాష్ట్ర వ్యాప్తంగా 1వ తేదీ కంటే ముందుగానే ప్రారంభం కానున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఒక పండుగలాగా గత 5 నెలల నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సంతోషంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జనవరి 2025 నెలకు సంబంధించిన పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నరసరావుపేట మండలం ఎల్లమంద గ్రామంలో ప్రారంభించనున్నారు. మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదివారం నరసరావుపేట మండలం ఎల్లమంద గ్రామంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం పెన్షన్లు పంపిణీ చేసే సభాస్థలిని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ ఎన్నికల హామీలో గల భాగంగా మొదటి నెల నుండి సామాజిక పెన్షన్లను 3,000 నుండి 4,000 రూపాయలకు పెంచి కేవలం 2 రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో ఉన్న యావత్తు పెన్షన్లను పంపిణీ చేయిస్తున్న ఘనత ఒక్క చంద్రబాబు నాయుడుకు మాత్రమే దక్కుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో నరసరావుపేట శాసనసభ్యులు అరవింద్ బాబు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, ఆర్డీఓ మధులత, డిఎస్పీకే నాగేశ్వరరావు, చిలకలూరిపేట పట్టణ సిఐ రమేష్, ఇతర అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. చిలకలూరిపేట మండలం లింగంగుంట గ్రామానికి చెందిన సకల రాములమ్మ ఇటీవల మరణించడం జరిగింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదివారం వారింటికి వెళ్లి రాములమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రత్తిపాటి వెంట పలువురు పార్టీ శ్రేణులు ఉన్నారు. చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామానికి చెందిన మోతుకూరి వెంకటరాయుడు ఇటీవల మరణించడం జరిగింది. ఈ విషయం పార్టీ శ్రేణుల ద్వారా తెలుసుకున్న మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదివారం వారింటికి వెళ్లి వెంకటరాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రత్తిపాటి వెంట పలువురు పార్టీ శ్రేణులు ఉన్నారు. ప్రతిపక్షం, పాలకపక్షం అనే తేడా లేకుండా సోమవారం జరిగిన చిలకలూరిపేట మున్సిపల్ సమావేశంలో అందరూ ప్రజాపక్షం వైపు మొగ్గు చూపారు. నిర్మాణాత్మక చర్చలతో పాటు కొందరు అధికారులపై విమర్శలు, ప్రశంసలు కూడా ఈ ఏడాది చివరి మున్సిపల్ సమావేశంలో చోటు చేసుకున్నాయి. మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశంతో పాటు బడ్జెట్ సమావేశం కూడా నిర్వహించారు. సభ ప్రారంభానికి ముందు మున్సిపల్ వైస్ చైర్మన్ వల్లెటి వెంకటేశ్వరరావు ఇటీవల మృతి చెందిన భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాపం ప్రకటించారు. మున్సిపల్ చైర్మన్ రఫానీ కలుగజేసుకుని ఇటీవల మృతి చెందిన చిలకలూరిపేట మాజీ మున్సిపల్ చైర్మన్లు మాజేటి వెంకటేశ్వర్లు, బింగి రామూర్తి మృతికి సంతాపం తెలుపుదామని ప్రకటించారు. సభ వారి మృతికి మౌనం పాటించి సంతాపం ప్రకటించింది. అనంతరం మాట్లాడిన టీడీపీ సభ్యురాలు పాములపాటి శివకుమారి, మున్సిపాలిటీలో ఎంతోమంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారని, వారు ఏ ఏ ప్రాంతాలలో పనిచేస్తున్నారో వివరాలు ఇవ్వగలగాలని గతంలో కోరినా ఇంతవరకు పట్టించుకోలేదన్నారు. ఓ శానిటరీ ఇన్స్పెక్టర్ ఇంట్లో పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారని, అతని కారు డ్రైవర్గా కార్మికుడిని వినియోగిస్తున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలపై కమిషనర్ శ్రీహరిబాబు స్పందిస్తూ కౌన్సిలర్ ఆరోపణలపై విచారణ నిర్వహించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మున్సిపాలిటీ పరిధిలో 271 మంది పారిశుధ్య కార్మికులతో పాటు 38 మంది కార్మికులు పర్మనెంట్ కార్మికులని వెల్లడించారు. గణపవరానికి చెందిన పట్టణం ముంపు సమస్య తీర్చాలని గతం నుంచి కోరుతున్నామని పట్టించుకోవడం లేదని వైస్ చైర్మన్ వల్లెటి వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఇటీవల తవ్విన కాలువలతో రోడ్డు బురదమయంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడు, టీడీపీకి చెందిన గంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ మాజీ మంత్రి ఇంటి నిర్మాణం కోసం కాలువల నిర్మాణాన్ని మార్చారని, ఇందువల్ల గణపవరం గ్రామానికి మురుగు సమస్య మరింత జటిలమైందన్నారు.
ఇదే విషయంపై పాములపాటి శివకుమారి తదితరులు మాట్లాడారు. ఆక్రమణల తొలగింపులో వివక్షత చూపుతున్నారని టీడీపీ సభ్యుడు గంగా శ్రీను, బేరింగ్ మౌలాలి తదితరులు ఆరోపించారు. ఈ విషయంపై చైర్మన్ కలగజేసుకుని దీనిపై సమాధానం చెప్పాలని మున్సిపల్ కమిషనర్ను కోరారు. ఇటువంటి ఆరోపణల వల్ల ఎమ్మెల్యేకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సమావేశానికి హాజరు కాకపోవడంపై గంగా శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిలర్లకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆమెపై ఉందన్నారు. 10వ వార్డుకు చెందిన బేరింగ్ మొలాలి మాట్లాడుతూ తన వినతిని మన్నించి కుక్కల నియంత్రణకు బస్ షెల్టర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నందుకు కమిషనర్ను అభినందించారు. ఇక పట్టణంలోని 31వ వార్డు కౌన్సిలర్ మాజీ మంత్రి విడుదల రజని మరిది విడుదల గోపీనాథ్ సభ్యత్వాన్ని సభ రద్దు చేసింది. వరుసగా గోపి 6 సమావేశాలకు హాజరు కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టేబుల్ ఎజెండాలో పొందుపరిచారు. చివరిగా 2025-26 సంవత్సరానికి 53.20తో బడ్జెట్ను ఆమోదించారు. ఇందుకు సంబంధించిన ప్రారంభ నిలువగా 39.42 కోట్లు చూపించారు. వివిధ మార్గాల నుంచి మున్సిపాలిటీకి 35.35 కోట్ల ఆదాయం రాగలదని అంచనా వేశారు. ఇందులో సాధారణ నిధుల మిగులు నుంచి అభివృద్ధి పనులకు 3.20 కోట్లు, నీటి సరఫరాకు 65 లక్షలు, కాలువల అభివృద్ధికి 42 లక్షలు, పార్కుల అభివృద్ధికి 35 లక్షలు వెచ్చించనున్నారు. ఇందులో సాధారణ ఖర్చుల్లో జీతభత్యాలకు 3.24 కోట్లు, పరిపాలనా ఖర్చు 1.81 కోట్లు, పారిశుధ్య నిర్వహణకు 3.24 కోట్లు వెచ్చించనున్నారు. ఈ సమావేశంలో టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లతో పాటు మున్సిపల్ అధికారులు, సభ్యులు పాల్గొన్నారు. దిగజారిపోయి చాలా ఇబ్బందుల్లో కనీసం మనం ఏదైనా వస్తువులు బయట దేశాల నుంచి కొనుక్కోవాలన్నా కూడా కూర్చునేవాడిని. ఇక్కడ నుంచి కమిషనర్ గారు 11 బాబు క్లోజ్ చేసేసారు. 11:20కి కౌన్సిలర్స్ ఎవరు అటెండ్ కాకపోయినా, నేను అటెండ్ కాకపోయినా మినిట్ బుక్ మన యొక్క దాంట్లో ఎంతమంది అయితే ఓకేనమ్మా. ఓకే. గౌరవ మద్దిపాటి పుల్లారావు గారు, అదేవిధంగా మన ఎంపీ గారు అయినటువంటి గౌరవ లావు శ్రీకృష్ణదేవరాయలకి మన కౌన్సిల్ తరఫున రేపు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఏదన్నా పేపర్ పరంగా కానీ, ఇంకో రకంగా కానీ ఏదైనా ఇవ్వడానికి మనం ప్రయత్నం చేద్దాం. చాలామంది విలేకరులు కావచ్చు, యాళ్ళోళ్ళు కావచ్చు, మరి మేము మున్సిపల్ సిబ్బందిని, కమిషనర్ గారిని కావచ్చు, స్టాఫ్ని ఎవరైనా సరే అడిగితే మా దగ్గర ప్రయోజనం లేదని చెప్తా అన్నారంట. వాళ్ళని ఏంటంటే ఆ గవర్నమెంట్లో వాళ్ళు ఉన్నప్పుడు షార్ట్ పేపర్లో వాళ్ళకి వచ్చేది ఏదో ఎంతో నామినల్గా ఏదో కమిషన్ వస్తూ ఉంటుంది. దానికోసం వాళ్ళు కొంచెం అడుగుతూ ఉంటారు. 7 లక్షల రూపాయలు ఇచ్చారు. మేము పుల్లారావు అందుట్లో ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ఫస్ట్ నూతన శుభాకాంక్షలు అడిగితే వాళ్ళు అది అంటూ ఉన్నారు. ఏదన్నా దానికి ప్రయత్నం చేయవలసిందిగా కౌన్సిల్ తరఫున మరి కమిషనర్ గారిని, చైర్మన్ గారిని కోరుకుంటా ఉన్నాము. రెండోది, మరి ఎన్నో ఆశలతోటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే సరూరుపేట పట్నం బాగుంటుంది, ఏ సమస్యలు ఉండవని చెబుతూ ఉన్నారు. మరి దాదాపు గెలిచి మనం 6 నెలలు అవుతా ఉన్నాం. ఒక కౌన్సిలర్ మా ప్రమీల గారింటి ముందరే ఒక లీకేజీ, మరి రోజు అక్కడ చాలా స్కూల్స్ ఉన్నాయి, బ్యాంకు, మరి అన్ని ఇన్నాళ్ళు మరి మీరు ఎందుకు దాన్ని చూస్తా ఓరుకుంటున్నారో మరి నాకేం అర్థం కావట్లా. దానికి భారీ ఎత్తున బడ్జెట్లు కేటాయింపులు కూడా ఏమి లేవు. రోజు నీళ్ళు పోతానంటే నా ముందర నేను కాకుండా 4 పిల్లలు సరిపడతా. రెండోది, అసలు చంద్రపేటకు సంబంధించిన మురుగు లోగడ చాలాసార్లు మా వైస్ చైర్మన్ మీ కౌన్సిలర్లో మాట్లాడడం జరిగింది. అసలు కాలువ నిన్న కాక మొన్న 4 రోజుల క్రితం
ఇక్కడి నుంచి వాగు దాకా గణపారం మన ఏమిది సెంటర్ నుంచి వాగు దాకా సరే తీశారు. ఎంతలో తీస్తున్నారు అసలు? ఆ పొలాల్లో మట్టి కూడా తీసి దాదాపు 3 అడుగులు 4 అడుగుల మట్టి తీసి రోడ్డు మీద వేసి చాలామంది మా ఊరు గణపారం వస్తా మా గణపారానికి సంబంధించిన ప్రజలు చాలామంది పట్టడం జరిగింది. వాళ్ళకి కొన్ని చిన్న దెబ్బలు ఉండటం జరిగింది. మరి ఆ విధంగా ఎందుకు తీశారో అది వాస్తవ ప్రకారం అయితే ఆ నీళ్లు అక్కడ సప్తా ఒకటి ఉంది, పైప్ లైన్ రోడ్డు, ఆ రోడ్డు దగ్గరించి ఆ దగ్గర అటుకుండా అవి వాగులో నీళ్లు. మరి 3-4 సంవత్సరాల నుంచి మేరకు నుండి మరి వాళ్ళ అంత లోటు మట్టి దాదాపు మనిషి పడితే దాంట్లో కాలు చేతులు తప్పితే 2 రోడ్లు లేదు. ఎందుకు చేశారేదో మరి అర్థం కావట్లా. మూడోది, ప్రతి దాంట్లో అసలు స్కాన్ చేస్తే ఎంతమంది ఉన్నారు, ప్రతి దాంట్లో డివైడర్లకు రంగులు అంటారు, ఏదో దాంట్లో కలుపునీరు అంటారు. మరి ఎందుకు పెడుతున్నారో ప్రతి సమావేశంలో పడతానే ఉంటారు. పర్మనెంట్గా మీరు స్కాన్ చేసిన పెట్టుకోవచ్చు కదా. ప్రతి దాంట్లో మీరు ఈ బడ్జెట్లో మీరు ఎంత ఖర్చు అంత ఖర్చు చెప్పేదానికంటే. మరి ఇంకోటి సింగిల్ టెండర్లు ఏవైతే వచ్చినాయో 4-5 సింగిల్ టెండర్లు ఏవైతే వచ్చినాయో ఆ సింగిల్ టెండర్ మొత్తాన్ని రద్దు చేయమని చెబుతా ఉన్నాం మేము. మరి సింగిల్ టెండర్లో రావడానికి ఎవరు రాలేదు. ఆ టెండర్దారు వాళ్ళు మీ పబ్లిసిటీ ఇచ్చారా, పేపర్లో వేసారా? సింగిల్ టెండర్ ఎక్కడో సత్తెనపల్లి నుంచి వచ్చి ఎక్కడ వేసారు, ఎక్కడ లేరా? సింగిల్ టెండర్ వేశారు కాబట్టి కౌన్సిల్ పెట్టాము. కౌన్సిల్ ఏది నిర్ణయిస్తే దాని ప్రకారం మేము సింగిల్ టెండర్ ఎప్పుడు కాదు, భవిష్యత్తులో ఏదైనా సరే సింగిల్ టెండర్లు ఏమి వచ్చినా సరే దాని తీర్మానం పెట్టాల్సిన వస్తుంది. దాన్ని మొన్న కూడా మాకు సింగిల్ టెండర్ వస్తే మా లిమిట్స్ మేము రద్దుపరిచి మళ్ళీ తిరిగి టెండర్లు పిలిచాము. డబుల్ టెండర్లు వేశారు. చిన్న సమస్య అసలు కౌన్సిలర్ గారి ఇంటి ముందర చిన్న సమస్య కదా. అది చేసాము, ఆల్రెడీ 3 సార్లు చేసాము. డస్ట్ కూడా అది పంపింగ్ లైన్ అయిపోయేసరికి మెగా ఆఫీస్ చేయాల్సింది ఉంది. 3 సార్లు చేసాము. అసలు వచ్చే బాధ్యత లేదు. 2 వాళ్ళకి నెలకు సమావేశం దాడిపోయిందా? చిన్న చిన్న కొట్లు కూడా రావట్లా. అది అన్ని డిపార్ట్మెంట్ లేదు అసలు. నువ్వు నీకేం సంబంధం? ఆమె టౌన్ ఆఫీస్ లేదు. ఎగ్జామ్ రాయడానికి ఏం ఎగ్జామ్? ఎగ్జామ్ రాయడానికి ఎగ్జామ్ మొదలు పెట్టండి సమావేశం. ఇంకొక శ్రీనివాసరావు గారు అట్టానే ఉండండి. కమిషనర్ గారు టౌన్లో రిపోర్ట్ యాక్చువల్గా చెప్పండి. ఈ కింద వేసిన రోడ్డు ఎవరు ఇంటి ముందు వాళ్ళు వేసుకున్న రోడ్లు, వాళ్ళు ఖర్చుతో వేసుకున్న రోడ్లు కూడా ప్రొక్లైన్ పెట్టి బాధపడుతున్నారు. దానికి సమాధానం ఏంటి? సార్ అదే రోడ్ అంటున్నారు. అవునో కాదో నేను యాక్షన్ తీసుకుంటాను సార్. మిమ్మల్ని దాని మీద కొంచెం పరిశీలన. అమ్మా నా నోటీసులు లేదు, నేను తప్పకుండా వెరిఫై చేసి తప్పకుండా నేను యాక్షన్ తీసుకుంటాను. ఇది అసలు రోడ్డు అంటే ఈ బజార్ నుంచి ఆ బజార్లో ఉంది రోడ్డు. నేను చూస్తానమ్మా, తప్పకుండా విషయాన్ని వెరిఫై చేపిస్తాను. ఈరోజే వెరిఫై చేయించి యాక్షన్ తీసుకుంటాం. చైర్మన్ గారికి కానీ కమిషనర్ లోకల్గా ఇవ్వమని నేను చాలా సార్లు అడిగాను. రాతపూర్వకంగా ఇవ్వమని కూడా అడిగాను. నాకు ఇంతమందికి దానికి సమాధానం లేదు, రాతపూర్వకంగా ఇచ్చింది లేదు. శానిటరీ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు టౌన్లో? దానికి సంబంధించిన ఇన్స్పెక్టర్స్ ఎంతమంది ఉన్నారు? అది నేను క్లియర్గా ఏమని అడుగుతున్నాను. ఏ వార్డుకి ఎంతమంది వెళ్తున్నారు అనేది కూడా నాకు కావాలండి. ఓకే మేడం, ఇస్తాం, తప్పకుండా ఇస్తాం. పోయినసారి కూడా గతంలో కూడా అడిగాను. మా వార్డుకి 11 మంది అంటున్నారు, 5 కన్నా కూడా రావట్లేదు. తర్వాత ఇన్స్పెక్టర్ దగ్గర 4-3 ఉంటున్నారని కూడా ఒక ఆలోచన ఉందో దాన్ని కూడా మీరు ఎడ్యుకేషన్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే గారు కూడా చెప్పినట్టు రావట్లేదు. అదే 11 మంది అంటే వస్తా ఉంటారు. అట్లాంటిది ఇప్పుడు ఎక్కువ పోయి తక్కువ, అది కూడా 1-2 కూడా కాదు, 13%. అసలు నాణ్యత ఉంటుందా ఉండదా? అది
మరి 13% డబుల్ టెండర్. నేను చెప్తానమ్మా, మనకు ఇది మనం ఆన్లైన్లో టెండర్లు పిలుస్తాము. ఆన్లైన్లో ఎవరైనా వేసుకోవచ్చు. దేశంలో భారతదేశంలో ఎక్కడ ఉండే వాళ్ళైనా టెండర్ వేసుకోవచ్చు. మోడల్లో అవి మన స్పెసిఫికేషన్స్ ఉంటాయి. 14% వచ్చాయి. ఒక టెండర్ అయితే మనం క్యాన్సిల్ చేసేయచ్చు. 2 టెండర్లు వచ్చాయి. దీంట్లో యాక్చువల్గా దీన్ని మనకు ఈ గారి పర్మిషన్ కూడా వచ్చింది. వాళ్ళు పర్మిషన్ తీసుకున్న తర్వాతనే దీన్ని కౌన్సిల్లో పెట్టడం జరిగిందమ్మా. మోడల్స్ దీంట్లో మోడల్స్ మొదలు పెడితే మంచిది. ఎందుకంటే కుక్కల గురించి కొంతమంది కదవలు ఏదేదో మాట్లాడుతున్నారు, కానీ మీరు దాన్ని తీసుకున్నందుకు మీరు మంచి పని చేస్తున్నారు. ఇలా పనిచేసే అభివృద్ధి చెందింది. అలాగే మన ఎమ్మెల్యే గారికి మాకు కూడా పేరు ఉంటుంది. దాదాపుగా ఇప్పటికి 4 సంవత్సరాలు అయితే ఇక్కడికి వచ్చి మేము అడిగిన దానికి 2 సంవత్సరాల దాకా కూడా దానికి తీసుకోరు చర్య. అలాంటి వాళ్ళు వెళ్ళిపోయారు, చాలా మంచిది. కానీ మీరు మాత్రం కొంచెం బాగా పనిచేస్తున్నారు. అలాగే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు, డి గారు మీరు చేస్తున్నారు కాబట్టి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన పక్కవాడి పుల్లారావు గారికి ఏ విధంగా అయితే పనిచేస్తున్నారు ఆయన కూడా మంచి పేరు వచ్చిందని కోరుకుంటూ మీరు ఇదే విధంగా ఆ బస్ స్టాండ్లు కానీ ఆ కుక్కల గురించి కొంచెం తొందరగా చర్య తీసుకుంటే మంచిదని కోరుకుంటున్నాం. ఓకే సార్. దాదాపుగా 5 సంవత్సరాలు అంతకుముందు మంత్రిగా ఉన్న పట్టిపాటి పుల్లారావు గారి మున్సిపాలిటీలో కౌన్సిలర్స్ అందరికీ ఫోటోలు అంటే వేరే కాదు, మేము ఉండేది ఇంకో సంవత్సరం. మాలో ఎవరు ఉంటారో ఎవరు వెళ్ళిపోతారో తెలియదు. ఆ పేపర్ యాడ్ అనేది ఇస్తే కొంచెం నలుగురిలో పేరు వచ్చింది. మేము ఇక్కడ పేరు కోసమే కానీ లక్షల సంపాదించుకోవడం కోసం మాత్రం కాదు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. 55 కోట్ల బడ్జెట్ పెట్టినప్పుడు యాడ్ ఎంత అవుతండి? ఒక్కొక్క 50,000 60,000 మా పేర్లు మా ఫోటోలు చూసుకోవడం కోసం మేము ఉన్నాం అంతే. మాకు కావాల్సిన పేరండి, మాకు డబ్బులు కాదు. అది మేము ప్రజాసేవ చేయడానికి వచ్చాం. మేము కౌన్సిలర్స్ అందరం మాకు అదొకటన్నా చేయండి. గత ప్రభుత్వంలో దరిద్రము మాకేం చేయలేదు, మా ఫోటోలు ఏం లేదు. కానీ ఆ ఫోటో వేయించి పేరు పెట్టి ట్యాప్ వేయించండి. గత ప్రభుత్వంలో రండి, నేను నిరూపిస్తా. నేను పనిచేసి అందుకనే సలం కొట్టి వచ్చేసింది. రండి చర్చకి. ఏ రోజున మాట్లాడారా? ఒక్క రోజు మీటింగ్ పెట్టుకోరా ఇక్కడ. మన పుల్లారావు గారు గెలిచిన ఇప్పటికీ 4 సార్లు పెట్టారు. చెప్పండి దానికి సమాధానం. అప్పుడు మనం ఎట్లా అవుతామండి? అట్లా చేతగాని ప్రభుత్వం కాబట్టి దాన్ని వదిలేసి దాన్ని బుద్ధి చెప్పారు. మీరేం చేయలేదని మీకు మొదలు వదిలిపెట్టింది. ప్రజలు బుద్ధి చెప్పారు. మంచిది, ఇంకా చాలు. జనం మిమ్మల్ని చూసి నవ్వుతున్నారు. జనం మిమ్మల్ని చూసి నవ్వుతున్నారు. అదేదో చూడండి. అట్లా కాదు, తొడగొట్టారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ దక్షిణ వైపు రోడ్డులో సీసీ రోడ్డు ఏర్పాటు చేయవలసిందిగా చైర్పర్సన్ గారు తెలిపారు. ఇది స్టేట్ బ్యాంక్ కి దక్షిణం వైపు రోడ్డు ఏదో 4 ఏళ్ల నుంచి తిరుగుతున్నాను. ఇది ఎక్కడదో కోరుకుంటున్నాను. వైఎస్ఆర్ నుంచి మళ్ళా మా చంద్రమౌళి కూరగాయల మార్కెట్ అని ఇచ్చి మార్కెట్ అని పేరు మార్చుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. అధ్యక్ష, 10వ అంశము 13 లక్షలు పెట్టి ఆ రోడ్డు వేయాల్సిన అవసరం లేదు సార్ మా వార్డులో. ఇంకా దాని బదులు మిగతా వార్డులో ఏదన్నా పనులు చేయండి. 13 లక్షలు పెట్టి ఆ రోడ్డు అంత అర్జెంట్ ఏం కాదు నాకు తెలిసి. చిలకలూరుపేట పట్టణంలోని సుబ్బయ్య తోటలో ఉన్న సాయి వికాస్ స్కూల్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి అండర్-12 చెస్ టోర్నమెంట్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో నియోజకవర్గంలోని వివిధ స్కూళ్ల నుండి 130 మందికి పైగా విద్యార్థులు పాల్గొని వారి ప్రతిభను చాటుకున్నారు. మొదటి 20 స్థానాలను కైవసం చేసుకున్న విద్యార్థులకు 10,000 రూపాయల నగదు బహుమతి అందజేశారు. అలాగే అండర్-12, అండర్-10, అండర్-8 విభాగాల్లో 3 విద్యార్థుల చొప్పున మొత్తం 9 మంది విద్యార్థులకు సర్టిఫికేట్స్, గోల్డ్ మెడల్స్ను అందజేశారు. సందర్భంగా సాయి వికాస్ స్కూల్ డైరెక్టర్ ఎన్ వీరస్వామి మాట్లాడుతూ చెస్ అనేది విద్యార్థుల మేధాశక్తిని పెంపొందించి మానసిక ఎదుగుదలకు సహకరిస్తుందని తెలిపారు. అదేవిధంగా ప్రపంచ చెస్ ఛాంపియన్ డి గుకేష్ లాగా అందరూ ఎదిగి తమ తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకుని రావాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో వెటర్నరీ డాక్టర్ ఆయిషా బేగం, జి అంజలి కుమారి, కె కిరణ్, సిహెచ్ గురునాథ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.
విన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ ఎవరైతే లాస్ అయినారో వాళ్ళందరూ కూడా ఎవరు కూడా మీరు ఆశ్చర్యపడద్దు, డిసప్పాయింట్ అవ్వద్దు. నెక్స్ట్ టైం ట్రై చేయండి, మీరు ఉన్న ప్లేసెస్ కంటే ఇంకా టాప్ ప్లేసెస్కి రావచ్చు. రీసెంట్గా మనకి వరల్డ్ ఛాంపియన్ ఎవరికి వచ్చింది? గుకేష్కి వచ్చిన ప్రైజ్ మనీ తెలిసే ఎవరికన్నా? 14 crores వచ్చినాయి గుకేష్కి. వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచినందుకు వచ్చిన మనీ 14 crores. సో మన యొక్క డెవలప్మెంట్ అనేది మన పేరు ప్రశ్నలు కానివ్వండి, మన తల్లిదండ్రుల యొక్క పేరు ప్రశ్నలు కానివ్వండి, ఓన్లీ ఒక్క ఎడ్యుకేషన్లే కాకుండా స్పోర్ట్స్ వల్ల కూడా మనకి ఆర్థికంగా, పేరు పరంగా, గౌరవ ప్రతిష్టల పరంగా మనం డెవలప్ అవడానికి ఈ యొక్క ఎగ్జాంపుల్స్. మనకి వరల్డ్ ఛాంపియన్షిప్ మన ఇండియన్స్ రావడం, దిస్ ఈజ్ ద సెకండ్ పర్సన్ ఆర్ థర్డ్ పర్సన్. సో పని అన్నీ చేయాలంటే ఓన్లీ ఒక ఎడ్యుకేషనే కాదు, మనం ఏదైతే ఫీల్డ్ ఎంచుకున్నామో ఆ ఫీల్డ్లో అత్యున్నతమైన స్థానానికి వెళ్తే మనీ దానంతా అదే వచ్చేస్తుంది. సపోజ్ గుకేష్నే తీసుకోండి, అతను ఎన్నుకున్న చెస్ ఫీల్డ్లో అత్యున్నతగా రాణించాడు, వరల్డ్ ఛాంపియన్ అయ్యాడు. 14 crores అతనికి క్యాష్ ప్రైజ్ అమౌంట్ వచ్చింది. ప్లస్ అతని నేటివ్ ప్లేస్ చెన్నై కాబట్టి ఆ గవర్నమెంట్ కూడా చాలా అమౌంట్ ఇవ్వటము, ప్లేసెస్ ఇవ్వటము, అవార్డులు ఇవ్వటము, దానికి కూడా గవర్నమెంట్ జాబ్ ఇస్తారు. ఐపీఎస్ క్యాడర్, ఐఏఎస్ క్యాడర్ ఈక్వల్గా ఉండే జాబ్స్ మనకి స్పోర్ట్స్ కోటాలో ఉంటాయి. పివి సింధు కానివ్వండి, సచిన్ టెండూల్కర్ కానీ ఎవరైనా సరే, ఎవరైతే స్పోర్ట్స్లో అత్యున్నత స్థాయిలో వాళ్ళందరికీ కూడా ఐపీఎస్, ఐఏఎస్ క్యాడర్కి సంబంధించిన జాబ్స్ మన గవర్నమెంట్ వాళ్ళు స్పోర్ట్స్ కోటాలో ఇస్తారు. చిలకలూరిపేట పట్టణంలోని శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం సిరిడిలో అన్నదాన సత్రం నిర్వహిస్తున్న నిత్య అన్నదాత దత్త సాయిరాం అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మత్స్య రమేష్ పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని 28వ వార్డు రాగనపాలెంలో ఉన్న మున్సిపల్ ప్రైమరీ స్కూల్లో ఉన్న విద్యార్థులందరికీ పుస్తకాలు, పెన్నులు, బిస్కెట్ ప్యాకెట్లు జై జై సాయి ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పూసపాటి బాలాజీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షిరిడీలో నిత్య అన్నదానం నిర్వహిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలకి ఆర్థిక సహకారం అందిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్న రమేష్ ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ డైరెక్టర్ దేవరకొండ నాగేశ్వరరావు, మస్తాన్ వలి, సాంబశివరావు, వీరయ్య తదితరులు పాల్గొన్నారు. ఓకే నువ్వు కూర్చోరా బాబా, మీరు కూర్చోండి. కూర్చో, మీకుంటాయి తీసుకున్నాడు బతికారు. చెప్పండమ్మా. హ్యాపీ బర్త్డే టు యూ మధ్య రమేష్ గారు. పడాలి, పేరు పడాలా. చిన్న కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మాది సుబ్బయ్య తోట, చిలకలూరుపేటలో దత్త సాయి పీఠం జై జై సాయి ట్రస్ట్, దాని ఆధ్వర్యంలో ఈరోజు మీకు ఈ ఫోటోలో కనపడుతున్నాడు మధ్య రమేష్ గారని చిలకలూరుపేట వారి నిత్యాన్నదాన సత్రం షిరిడిలో నిత్యాన్నదానం చేస్తూ గత 10 సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. వారికి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా జై జై సాయి ట్రస్ట్ తరఫున ప్రత్యేకంగా
కృతజ్ఞత తెలియజేసుకుంటూ వారి పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ కూడా మాకు తోచిన సేవా కార్యక్రమం నిర్వహించాలని ఇక్కడికి వచ్చాము. హెడ్ మాస్టర్ గారి యొక్క పర్మిషన్తో వారికి మా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇక్కడున్న ఉపాధ్యాయ సిబ్బంది అందరికీ కూడా మరి కృతజ్ఞత తెలుసుకుంటూ వారందరూ ఆయురారోగ్య భాగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. ఎందుకంటే సేవా కార్యక్రమం అనేది చిన్నప్పటి నుంచే పిల్లల్లో మనం అలవాటు చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒక అబ్బాయి చిలకలూరుపేట దగ్గరలో ఒక పల్లెటూరు, చిన్నప్పటి నుంచి కూడా మన ప్రత్యేకంగా తను తల్లిదండ్రులు ఇచ్చిన దాంట్లో ₹1 ఇస్తే ఒక పావల తన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్కి కానీ లేకపోతే ఎవరైతే అవసరం అనుకున్నదో చిన్నప్పుడు 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి వాళ్ళ తల్లిదండ్రులు ఆ విధంగా అలవాటు చేయటం నేర్పారు. ఆ సేవా కార్యక్రమాలతో మరి ఒక పక్క వాళ్ళకి సేవ చేస్తున్నామంటే మనకు కూడా భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉన్నట్టే. ఆ కార్యక్రమాలతో ఈరోజు ఏపీ సచివాలయంలో మరి మనందరికీ అసెంబ్లీలో మరి ప్రభుత్వం తరఫున ఐఏఎస్ అధికారిగా మరి నియమితులై ఈరోజు ప్రభుత్వానికి అలానే ప్రజలకు ఎంతో మందికి సేవ చేస్తున్నాడు. అతని పేరు కె కిరణ్ కుమార్ గారు, గుంటూరు వాళ్ళది. మరి ఇప్పటికీ కూడా తనకు వచ్చే జీతంలో తనకు ₹1,00,000 శాలరీ వస్తే ₹25,000 ప్రతి నెల ఏదో ఒక సేవా కార్యక్రమం ఎవరొకరి ద్వారా నిర్వహిస్తూ ఉంటారు. అటువంటిది అలాగనే ఈ రమేష్ గారు కూడా మరి గత 10 సంవత్సరాల నుంచి షిరిడీలో దత్త సాయిరాం అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించి షిరిడీ పోయిన ప్రతి ఒక్కళ్ళందరికీ కూడా అక్కడ మనకి నార్త్ సైడ్ మన ఇండియన్ ఫుడ్, ఇటు సైడ్ దక్షిణాది ఫుడ్ దొరకదు. మరి అక్కడికి అన్నదానం చేస్తూ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ వాళ్ళందరూ కూడా మరి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మీ అందరికీ కూడా ఈ కార్యక్రమం మరి చేయడం జరుగుతూ ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గిరిజన సంఘాల రాష్ట్ర అధ్యక్షులు బి శ్రీను నాయక్ మాట్లాడుతూ దేశ అత్యున్నత స్థానమైన పార్లమెంట్లో అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు. అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఉమ్మడి వామపక్ష నాయకుల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి గిరిజన సంఘాన్ని ఆహ్వానించడం పట్ల అభినందిస్తూ ఉన్నాం. భారతదేశానికి ఒక దిక్సూచేటువంటి రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంమంత్రి అనుచిత వ్యాఖ్యల పట్ల ఏపీ గిరిజన సంఘానికి తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. చట్టసభల్లో కూర్చొని ఆ విధంగా మాట్లాడడం అనేది దేశ యావత్తుకే ఒక కళంకం. కాబట్టి తక్షణమే అమిత్ షా రాజీనామా చేయాలని చెప్పేసి గిరిజన సంఘాల ఐక్యత తరపు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. జాతీయ రహదారిని ఆనుకుని ఓగిరు వాగుకు దక్షిణం వైపు వెంచేసి ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవస్థానంలో పడిపూజ మహోత్సవం దేవస్థాన కమిటీ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. నరసరావుపేట అయ్యప్ప స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు తుర్లపాటి హరికృష్ణ శర్మ నిర్వహించగా దేవాలయ అర్చకులు ఉదయ్ కిరణ్ సాయి కృష్ణ శర్మ, లక్ష్మణ్ శేషాచార్యులు సహకరించారు. ఇందులో భాగంగా మంగళగిరి నటరాజ నటాలయం బుట్ట తిరుమల కళ్యాణ ఆధ్వర్యంలో చిన్నారి బాలబాలికలచే కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బొప్పుడు వాస్తవ్యులు చిర వెంకట్రావు, కోటేశ్వరమ్మ దంపతులు, దేవస్థాన చైర్మన్ వెల్లంపల్లి రవిశంకర్, లక్ష్మీ పార్వతి దంపతులు, కమిటీ సభ్యులు, సహాయ కార్యదర్శి ఉపాధ్యక్షులు రామ్మూర్తి, చలపతిరావు, జగన్మోహన్ రావు, తవ నాగమల్లేశ్వరరావు, కుప్పురావురి రాధాకృష్ణ, గోపాల్, సింగం కృష్ణమోహన్, సిద్ధాబత్తుని సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. Yeah.
భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు ఆర్వో కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం చిలకలూరిపేట పట్టణ అధ్యక్షుల ఎన్నిక జరిగింది. పట్టణ అధ్యక్షుడిగా కోట పవన్ కుమార్ గాంధీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధ్యక్షులు సుధాకర్ బాబు, జిల్లా ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాసరావు, ఉమ్మడి గుంటూరు జిల్లా మాజీ జిల్లా అధ్యక్షుడు పోర్టు పూర్ణచంద్రరావు, పల్నాడు జిల్లా కోఆర్డినేటర్ వెంగళరెడ్డి, గోరంట్ల సత్యనారాయణ, నియోజకవర్గ కన్వీనర్ తాటిపట్టి జయరామిరెడ్డి, ఉప్పల భాస్కర్రావు, జిల్లా కార్యదర్శి కస్తూరి వెంకటేశ్వర్లు, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదిమూలం గురుస్వామి, పొత్తూరి బ్రహ్మానందం, చిలకలూరిపేట రూరల్ మండల అధ్యక్షులు గోరంట్ల పిచ్చయ్య, సోషల్ మీడియా ఇన్ఛార్జి వంశీధర్, మల్లెల శివనాగేశ్వరరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలోని ముదిరాజ్ కళ్యాణ మండపంలో ఆదివారం సాయంత్రం పట్టణ ప్రముఖులు మద్దుల వెంకటకోటయ్యకు సన్మాన కార్యక్రమం జరిగింది. మద్దుల ఇటీవల జాతీయ బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన్ను స్థానిక సంఘ సభ్యులు మాదాసు పృథ్వీ సాయి సత్కరించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వినుకొండకు చెందిన బీసీ నాయకులు అట్లూరి విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ వెంకటకోటయ్య చేసిన సేవలను అభినందించారు. కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ సంఘ నాయకులు ఖాన్ అధ్యక్షత వహించగా ఉప్పల భాస్కర్రావు, ముత్తయ్య, ఆల గోపి, కస్తూరి వెంకటేశ్వర్లు, తుల్లపాటి గణేష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మనం కూడా కష్టపడాలి. ఈ యొక్క బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ యొక్క కార్యక్రమాన్ని మన బీసీ కార్యక్రమాలు అనేది మరి మనం సరైన విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అన్నయ్య ఆధ్వర్యంలో జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలానే మరి అన్నయ్య విషయానికి వస్తే బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ జాతీయ అధ్యక్షుడిగా ఇది సమైక్య ఆంధ్రప్రదేశ్ జాతీయ అధ్యక్షుడిగా చేసినప్పుడు మరి అనేక కార్యక్రమాలు మరి తన సొంత భుజస్కంధాలపై వేసుకొని చేశారు. బీసీల పక్షపాతి వాళ్ళ గొంతుగా అయినటువంటి కృష్ణయ్య గారి ప్యానల్లో పనిచేయడం సంతోషించదగ్గ విషయం. మరి అలాంటి వారికి సన్మానం చేయడంలో మరి అన్ని వర్గాల్లో కలిపి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరినీ కలిపి ఈ యొక్క సన్మానం చేయడం అనేది ఈ యొక్క కార్యక్రమం యొక్క గొప్పతనం. మరి అలా క్రియేట్ చేసినటువంటి మన ప్రతి విషయంలో ఉన్నటువంటి వ్యక్తి ఆర్ కృష్ణయ్య. అలాంటి నమ్మకంగా ఆర్గనైజేషన్ లో పనిచేసినటువంటి వ్యక్తి ఈ రోజున అన్నని గౌరవించుకోవడం, అన్నకు మనం అభినందనలు చెప్పడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే వేదిక మీద 2009 నుండి బీసీ సంఘాన్ని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని కులాలని అందరినీ ఒక తాటి మీద తీసుకురావడం గతంలో అన్ని కులాలు వేరేము వాళ్ళ యొక్క పరిస్థితుల గురించి తెలుసుకొని ఒక రిప్రజెంటేషన్ లాగా తయారు చేసి అన్ని కులాలు కూడా ఒక పాత మీద తీసుకొచ్చి తయారు చేయడం జరిగింది. ఆ రోజు జిల్లా ఉపాధ్యక్షుడు అయిన తర్వాత మరి అనేక కార్యక్రమాలు మీటింగ్లు పెట్టడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుల వారు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు నా యొక్క పరిస్థితులు చూసి చాలా యాక్టివ్గా ఉన్నాడు,
జిల్లాలో కాదు స్టేట్లో తీసుకోవాలనే ఉద్దేశం మీద మన కష్టాన్ని కనపడలేకూడదు. మనం ఎప్పుడూ చిరునవ్వుతో ఎదురు వ్యక్తికి ఆదర్శంగా ఉండాలి. ఎంతో మంది ఎన్నో మానసిక టెన్షన్తో ఎన్నో ఇబ్బందులతో ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సమస్యలు కావచ్చు, వాళ్ళకి ఎంతో కొంత ఓర్పు సహనంతో మంచి మాటలు చెప్పే విధంగా ఉండాలని మనం అందరూ కూడా విధంగా ముందుకెళ్ళాలి. ఏదేమైనప్పటికీ ఈ నియోజకవర్గంలోని అన్ని వర్గాల స్థానిక సాదినేని చౌదరయ్య పాఠశాలలో సోమవారం రోటరీ క్లబ్ ఆఫ్ పండరిపురం ఆధ్వర్యంలో నరసరావుపేట విజన్ మార్క్స్ సహకారంతో ఉచిత కంటి పరీక్షల శిబిరం జరిగింది. విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి సూచనలు సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు శరత్ శాస్త్రి, కొల్ల వెంకట సుబ్బారావు, చెంచుపున్నయ్య, సింగారెడ్డి భాస్కర్ రెడ్డి, దివ్యల సుబ్రహ్మణ్యం, రాఘవయ్య, పాఠశాల డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి, ప్రిన్సిపల్ మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. అలా పనిచేయలేని పక్షంలో మనం చిన్నవాళ్ళు అయినప్పటికీ కూడా బుద్ధివారి సమానాన్ని భావిస్తారు మన పక్షి. కాబట్టి కళ్ళు చాలా ప్రధానంగా మనం కాపాడుకుంటూ ఉండాలి కళ్ళని. అయితే ఇవాళ కంటి పరీక్ష చేస్తున్నామని చెప్పేసి మీ అందరూ తెలుసుగా, నేను చెప్పాను అందరికీ ఎందుకు చేస్తున్నామని చెప్పంటే మీరందరూ కూడా మా పిల్లలే కాబట్టి మీ ఆశయాన్ని కూడా నెరవేర్చడానికి ఏదైనా చిన్న చిన్న లోపాలు ఆ లోపాలు ఇప్పుడే సరిదిద్దుకున్నాం అనుకోండి. గణపవరంలోని ఓ ప్రతి మిల్లులో సీసీఐ కొనుగోలు చేస్తున్న ప్రతిలో బయ్యర్లు వివక్షత చూపుతున్నారని బీజేపీ నాయకులు పుల్లయ్య ఆరోపించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ప్రతి కొనుగోలు మనిషిని బట్టి నాణ్యత నిర్ణయిస్తున్నారని ఆయన ఆరోపించారు. దీనిపై ఉన్నతాధికారులు శ్రద్ధ చూపాలన్నారు. అందరికీ న్యాయం జరిగేలా చూడాలని పుల్లయ్య కోరారు. చిలకలూరుపేట నియోజకవర్గంలో దాదాపుగా 5 మిల్లులు ఒకే బైర్ గారు పాసింగు. చిలకలూరుపేట గూడాల్లో నర్సిరెడ్డి, సీను, గుబల్ సీను ప్లస్ రాజాపేట, కర్మల వీళ్ళందరూ ఆ గూడాల్లో గుడ్డి పత్తి తెచ్చి పాచేసుకున్నారు. మంచి పత్తి, రైతుల పత్తి వస్తే తెల్లకాయ వస్తుంది, నల్లకాయ వస్తుందని వంకలు పెడుతున్నారు. అది మాత్రం మీరు చర్యలు తీసుకోవాలా. చిలకలూరుపేట పట్టణంలోని పురుషోత్తమపట్నంలో ఉన్న స్పోర్ట్స్ గ్రౌండ్లో గత 4 రోజులుగా నరసరావుపేట జోన్లోని 10 వాష్యం స్కూల్స్ బ్రాంచ్ల మధ్య జరిగిన క్రికెట్ పోటీలు అట్టహాసంగా జరిగాయి. ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగగా 3 టీమ్స్ మధ్య గట్టి పోటీ జరిగింది. ఈ పోటీల్లో చిలకలూరుపేట భాష్యం స్కూల్ విద్యార్థులు మొదటి బహుమతి గెలుపొందగా నరసరావుపేట భాష్యం స్కూల్ విద్యార్థులు సెకండ్ ప్రైజ్ గెలుపొందారు. దీంతో విజయం సాధించిన విద్యార్థులను జెడ్ఈఓ హృదయరాజ్, జెడ్సీఓ ప్రమీలారాణి, ప్రిన్సిపల్ సునీల్ అభినందించారు. కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो जय हो, आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो సీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.